వరకు ఎస్టిమేషన్ చేసుకోవాలి. మీకు మొన్న చెప్పాను కదా, 2 వీలర్కు మనకు టచ్ అవుతుంది ఎక్కడ చూసుకుంటామని అడిగాను కదా, సేమ్ ఈ 4 వీలర్కి ఆ బోనట్ చూసుకుంటే సరిపోతుంది. మీరు ఆ బోనట్కు అదర్ పర్సన్ కానీ వెహికల్ కానీ ఈవెన్ డివైడర్ కానీ స్ట్రైట్గా ఉంటే టచ్ అవుతుంది. కొద్దిగా రైట్ తీసుకుని ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెహికల్ ఉంది కదా, ఎస్ మళ్ళీ స్ట్రైట్ చేసుకోవాలి ఎప్పటి. ఎస్ కొద్దిగా రైట్ తిప్పండి, స్ట్రైట్. లైట్గా బ్రేక్ అప్లై చేయండి, స్లోగా చేయండి ఇంకొద్దిగా చేయండి. ఎస్ రిలీజ్ చేయండి. బ్రేక్ కొద్దిగా నిదానంగా చేయాలి, ఎందుకంటే మనం స్లోగా చేసినా బ్రేక్ పడుతుంది, కొద్దిగా హెవీగా ప్రెస్ చేసినా బ్రేక్ పడుతుంది. సో సడన్ బ్రేక్ చేసినప్పుడు ఏంటంటే మన వెహికల్ కంట్రోల్ అవుతుంది. బ్యాక్ సైడ్ వెహికల్ కూడా అనుగుణంగా మనకు ఆగాలి, ఆ వెహికల్ కూడా. స్ట్రైట్ యాక్సిలరేటర్ ఇవ్వండి, లైట్గా లెఫ్ట్కి రానివ్వండి, స్ట్రైట్ చేసుకోండి. వెనక స్ట్రైట్ యాక్సిలరేటర్ ఇవ్వండి స్లోగా. ఎస్ యాక్సిలరేటర్ ఇవ్వండి స్లోగా ఇవ్వండి, యాక్సిలరేటర్ ఇవ్వండి. యాక్సిలరేటర్ రిలీజ్ చేయండి, యాక్సిలరేటర్ ఇవ్వండి, కొద్దిగా లెఫ్ట్కి రానివ్వండి. యాక్సిలరేటర్ రిలీజ్ చేయండి. ఎస్ యాక్సిలరేటర్ ఇవ్వండి స్లోగా.